తిరుమల దేవస్థానం ఎవరు నిర్మించారో మీకు తెలుసా? పురాతన కాలంలో తొండమాన్ అనే మహాశక్తివంతమైన రాజు ఉండేవాడు. అతడు గొప్ప సామ్రాజ్యానికి అధిపతి అయినప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. రాజభోగాల కంటే స్వామి సేవే అతనికి గొప్ప సంపద అనుకునేవాడు. ఒక రాత్రి తొండమాన్ రాజుకు కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు. స్వామి ఇలా చెబుతారు: రాజా, నేను వెంకటాచలంపై నివసిస్తున్నా, కానీ నా ఆలయం ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. నా నివాసాన్ని లోకానికి ప్రకటించే సేవ నీ చేతుల మీదుగా జరగాలి. ఆ కలతోనే రాజు ఉలిక్కిపడి లేచాడు. ఇది సాధారణ కల కాదని దైవ ఆజ్ఞాన్ని గ్రహించాడు. వెంటనే రాజు వెంకటాద్రికి వచ్చి అక్కడ ఉన్న ఋషులతో సంప్రదించి స్వామి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. పర్వత శిఖరంపై రాళ్లను తీసుకురావడం, యజ్ఞాలు చేయటం, బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడం, ఇవన్నీ తొండమాన్ స్వయంగా పర్యవేక్షించారు. ఆలయం దాదాపు పూర్తయ్యే సమయంలో రాజు మనసులో ఒక చిన్న భావం కలిగింది. ఈ గొప్ప ఆలయం నా వల్లే కదా నిర్మితమైంది అనుకున్నాడు. ఆ క్షణంలోనే ఒక అద్భుతమైన శక్తి అతడిని ఆపేసింది. శిల గర్భగృహంలో స్థిరపడలేదు. వెంటనే భయంతో రాజు ఋషుల దగ్గరకు వెళ్ళాడు. ఋషులు ఇలా అన్నారు: రాజా, ఇది నీ నిర్మాణం కాదు, ఇది స్వామి లీల. నీవు కేవలం ఒక సాధనం మాత్రమే. వెంటనే తొండమాన్ రాజు తన కిరీటాన్ని దించి నమస్కరించి ఇలా ప్రార్థించాడు: స్వామి, ఇది నా సేవ మాత్రమే, నా గొప్పతనం కాదు. ఆ క్షణంలోనే శిల స్వయంగా స్థిరపడింది. అందరూ ఆశ్చర్యపోయారు. స్వామి ప్రత్యక్షమై ఇలా వరమిచ్చాడు తొండమాన్కి: రాజా, నీవు చేసిన ఈ సేవ కలియుగాంతం వరకు గుర్తుండిపోతుంది. నా ఆలయ చరిత్రలో నీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. అందుకే నేటికి తిరుమల ఆలయ చరిత్రలో తొండమాన్ చక్రవర్తి పేరు పవిత్రంగా నిలిచింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.